హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి. మనందరినీ వేలు పట్టి వెన్ను తట్టి నడిపిస్తున్నటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం లైట్ ఆఫ్ పత్రిజీలో 22వ పేజీలోకి వెళ్తున్నాము. ఇందులో సార్ ఏం చెప్తున్నారంటే, we all want to be young and forever youthful. The secret of youthfulness is in being a happy and ever-present mind. The secret of youthful is in possessing a mature spiritual mind. The secret of youthfulness is in being a సర్వీస్ఫుల్ మైండ్ అని చెప్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందండి ఇది అసలు. ఒకటి ఏంటంటే మనందరం కూడా యవ్వనాన్ని ఎప్పటికీ యవ్వనవంతులుగా ఉండటాన్ని కోరుకుంటాం. ఎందుకని అంటే యవ్వనం అనేది ఎప్పుడు పైనుండి కిందకు దూకే జలపాతంలా ఉంటది ఫ్రెండ్స్. అంత దూకుడుగా, అంత సాహసవంతంతో నిత్యం కొత్త కొత్తగా చెయ్యాలని, కొత్త కొత్తవి తెలుసుకోవాలని, ఇలా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది అది. ఆ ఉత్సాహాన్ని పోగొట్టుకోవాలని ఎవరికీ ఉండదన్నమాట. ప్రౌఢదశ, వార్ధక్యం వచ్చేటప్పటికి అవన్నీ తగ్గిపోతూ, వార్ధక్యం వచ్చేటప్పటికి శాంతం ఆగిపోతూ ఒక జడత్వంలోకి వచ్చేస్తాయి. ఆ జడత్వం అనేది ఎవరికీ నచ్చదు. అందుకే మనమందరం కూడా ఎప్పుడు యవ్వనంలో ఉండాలని, యవ్వనత్వంతో ఉండాలని కోరుకుంటాం. అయితే మనం నిత్య యవ్వనులుగా ఉండటానికి ఆ రహస్యం ఎందులో దాగి ఉంది అంటే సార్ ఏం చెప్తున్నారంటే, బీయింగ్ హ్యాపీ అంటే సంతోషంలో ఉండడంలోను, ఉంచటంలోను, ఇంకా ప్రస్తుత క్షణంలో ఉండటంలోను దాగి ఉంది అని చెప్తున్నారు. యవ్వనవంతులుగా ఉండడం అనేది ఆనందంగా జీవించడంలోనూ, ఎప్పుడు ప్రస్తుత స్థితిలో, ప్రస్తుత క్షణంలో జీవించడంలోనూ దాగి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా యవ్వనం అనేది పరిణతి చెందినటువంటి ఆధ్యాత్మిక దృష్టిలో దాగి ఉంటుంది ఫ్రెండ్స్. మెచ్యూర్డ్ స్పిరిచువల్ మైండ్ లో అది ఆ సీక్రెట్ ఎప్పటికీ నిత్య యవ్వనులుగా ఉండటం అనేది దాగి ఉంటుంది. ఇప్పుడు పత్రిసారిని చూస్తే మనం ఎప్పుడు కూడా ఆ ఈయన ఏజ్ ఎంత అనేది మనం ఆయన సంబంధించి చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆయన నిత్య యవ్వనత్వం ఎలా ఉంటుందో మనం దర్శించాం, అందరం కూడా దాన్ని అనుభవించాం కూడా. అందుకే మనము అలా ఉండాలని కోరుకున్నాం కూడా ఫ్రెండ్స్. అది ఎలా ఉందంటే పరిణతి చెందినటువంటి ఆధ్యాత్మిక దృష్టిలో ఆ రహస్యం దాగి ఉంది ఫ్రెండ్స్. ఇంకా యవ్వనత్వంలో ఉండటం అనేది ఎందులో దాగి ఉంది అంటే, సేవా దృక్పథంతో నిండినటువంటి ఆత్మలో దాగి ఉంది ఫ్రెండ్స్. యవ్వనత్వం అనేది మన ఆత్మ నిత్య యవ్వనంతో ఉంటుంది. అటువంటి అనుభవాలను దానికి ఇచ్చాము అంటే, సేవా దృక్పథంతో నిండిన ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నిత్య యవ్వనంలో ఉంటుంది ఫ్రెండ్స్. యవ్వనత్వంతో అది పొంగిపోతూ ఉంటుంది, పొరలిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఉంటుందో అది మనకు ఒక మెచ్యూర్డ్ పరిణతి చెందినటువంటి దృష్టిని, ఆ మైండ్ ని మనకిస్తుంది. ఆ మైండ్ ఎప్పుడైతే ఉందో మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాము, ఉంచుతాము. ప్రస్తుత క్షణంలో ఉంటాము, ఉంచుతాము. ఇదే మనం నిత్య యవ్వనవంతులుగా ఉండటానికి ఉన్న రహస్యం దీంట్లో దాగి ఉంది అని పత్రి సార్ ఆ రహస్యాన్ని బదలుగొట్టారు ఫ్రెండ్స్. బట్టబయలు చేసేసారు. ఇంకా దాన్ని అందుకోవటం, ఆచరించటం అనేది మనందరి బాధ్యత ఫ్రెండ్స్. దాన్ని ఎంతగా ఆచరిస్తామో అంత మనం నిత్య యవ్వనులుగా ఉంటాము, యవ్వనత్వంలో ఉంటాము. శరీరంతో కానీ వయసుతో కానీ సంబంధం లేకుండా. మరి పత్రిజీని చూసాం కదా మనం. ఆయన యాక్టివ్నెస్ ఎలా ఉంటుంది అనేది, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, లివింగ్ ఇన్ ద మూమెంట్ ఎలా ఉంటుంది. అప్పుడు ఆయన నుండి ఎటువంటి ఆ లైవ్లీనెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది మనం చూసాం, అనుభవించాం కదా. మరి మనము అలానే ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా దాన్నే ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్. ఎంత గొప్ప రహస్యాన్ని సార్ బద్దలు కొట్టారు కదా ఫ్రెండ్స్. మరి ఆది గురువు పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.